సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మీరు స్లైడ్ చూస్తూనే ఉన్నారు. ఇది వచ్చేసరికి లెఫ్ట్ వింగ్ ట్రాప్లో సనాతన అండ్ ఏదైతే రైట్ వింగర్స్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, నాయకులు కార్యకర్తలు వారి ట్రాప్లో పడుతున్నారని చెప్పేసి ఒక చేతమని వీడియో ఇది. నిజంగా ట్రాప్లో పడుతున్నారా? అసలు వారు ఎందుకు ఇట్లా ట్రాప్లో పడుతున్నారు? అసలు ఎవరు కన్సిడర్ చేశారు దీన్ని అని చెప్పేసి మనం చూస్తే, ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఎందుకు ఈ స్లైడ్ పెట్టామో అని. వి ఆర్ ఆల్ యాంటీ నేషనల్స్ అని ఎవరైతే ఉన్నారో మనకు సుపరిచితమే. ఇలాంటి మేధావులతోని, లెఫ్ట్ వింగర్స్తోని వీరు వీడియోలు చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే సో కాల్డ్ ప్రకాష్ రాజ్ కలయికతోని అక్కడ ఒక మీటింగ్ పెట్టారంట. ఆ మీటింగ్ కోసం వాళ్ళు అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. అయితే సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తే ఎందుకు అక్కడ మీటింగ్ అయ్యారు, అయితే వాళ్ళ మీటింగ్తో మనకేం సంబంధం అంటే, ఇక్కడ వాళ్ళు మీరు ఎవరైతే యాంటీ నేషనల్స్ అని అంటారో, ఇక్కడ చూడండి, ఎవరైతే యాంటీ నేషనల్స్ అంటారో మేమే అది యాంటీ నేషనల్స్ అని తను స్వయంగా తన ఏదైతే ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ అండ్ ఇన్స్టా అండ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో తను పెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ నిజంగా దీని కింద ఏం చేస్తారంటే, మన సోషల్ మీడియా పిల్లగాలు ఎవరైతే ఉండరో ఈ పోస్ట్ కింద వచ్చేసరికి ఇష్టం ఉన్న కమెంట్లు చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ఫ్రెండ్స్, వీరికి ఈ ప్రొఫైల్స్ అన్నిటికీ రీచ్ పెరగడం జరుగుతుంది. ఈ రీచ్ పెరగడం వల్ల, ఈ లైక్స్, కమెంట్స్ అండ్ షేరింగ్ చేయడం వల్ల వీరికి పాపులారిటీ అల్గోరిథం కూడా వీళ్ళదే తీసుకుంటుంది. అయితే ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపిస్తున్నా, ఇదేంటంటే మన రైట్ వింగర్స్ వీళ్ళ పేర్లు ఎవరెవరో ఎవరికి తెలియదు అప్పటి వరకు. కానీ ఒకరి కంటెంట్ నుంచి ఇంకొకళ్ళు రీసెర్చ్ చేసి దాంట్లో ఇంకా కొత్తదనం ఏమైనా దేవాలా అని చెప్పేసి, ఇది దేశానికి ఉపయోగపడేది, ఇది నా ధర్మానికి ఉపయోగపడేది అని చెప్పేసి వీరు వాళ్ళ కంటెంట్ని ఎన్రీచ్ చేసేసుకొని ఆ కంటెంట్ వచ్చేసరికి వాళ్ళు ఇంకా దాన్ని ప్లస్ చేయడం జరుగుతుంది. అండ్ మంచి కంటెంట్ని వాల్యుబుల్ వాళ్ళ సొంత అమౌంట్తోనే వాళ్ళు పబ్లిష్ చేసి ఈ దేశహితం కోసం వారు పనిచేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ వీరి మీద అపకీర్తి ఏమొస్తుందంటే, ఇప్పుడు దేశం గురించి మాట్లాడితే, ధర్మం గురించి మాట్లాడితే ఇక్కడ గోధీ మీడియా అని చెప్పేసి, లేకపోతే అంధభక్త్ అని చెప్పేసి, లేకపోతే వీళ్ళని వచ్చేసరికి అన్ఎంప్లాయ్మెంట్, కొత్త రకంగా అన్ఎంప్లాయ్మెంట్ కింద అని చెప్పేసి చెప్తారు. అండ్ ఈవెన్ మనల్ని కూడా అదే జాబితాలో కలుపుతారు. సో ఎందుకు విక్రమ్ ఇప్పుడు యాంటీ తులసి చందు అండ్ ప్రకాష్ రాజ్ వీళ్ళందరి గురించి చెప్తున్నాం అంటే, అసలు మీకు ఒకటి తెలవాలి మిత్రులారా, వీళ్ళకి ఎకో సిస్టమ్ ఎట్లా చేంజ్ అవుతుంది అంటే, వీళ్ళు చెప్పే దాంట్లో నిజంగా వాస్తవాలు ఉన్నాయా అని గ్రహిస్తే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది ఒకవైపు మనం వచ్చేసరికి విజయ్ స్టాంపేడ్ గురించి, ఇంకోవైపు అల్లు అర్జున్ స్టాంపేడ్, ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు మొన్న తిరుపతి ఇష్యూ అండ్ కుంభమేళ ఇష్యూ, ఇవన్నీ స్టాంపేడ్స్ మిత్రులారా. మనకు ఆల్రెడీ తెలుసు ఈ స్టాంపేడ్స్ గురించి. కానీ ఇక్కడ విజయ్ గురించి వచ్చినప్పుడు ఈ ఎకో సిస్టమ్ అంతా మాట్లాడినా పైన చెప్తుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి అల్లు అర్జున్ విషయంలో వచ్చేసరికి ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ వచ్చేసరికి 30 నుంచి దాదాపు 100 ఎపిసోడ్లు, తుమ్మినా, దగ్గినా, అరెస్ట్ చేసిన, అరెస్ట్ నుంచి బయటకు వచ్చిన ఈ టీఆర్పీ రేటింగ్ అనేది ఈ అల్లు అర్జున్ చుట్టూ పొక్కలను ఒక ఎపిసోడ్లు చేస్తూ ఉంటారు. ఇక్కడ తిరుపతి స్టాంపేడ్ గురించి కూడా ఇదే రకంగా ఇక్కడ ఏదో జరిగింది మాహోల్ అని చెప్పేసి అక్కడ చంద్రబాబు నాయుడు మీద కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు ఈ సోకాల్ మేధావులు. కానీ ఇక్కడ విజయ్కి అక్కడ వచ్చేసరికి ప్రజలు తప్పు అయితే, ఇక్కడ నాయకులు తప్పు, ఇక్కడ వచ్చేసరికి లీడర్లది తప్పు, ఇక్కడ వచ్చేసరికి హీరోలది తప్పు. అండ్ లాస్ట్ కుంభమేళ కూడా ఇక్కడ వచ్చేసరికి నరేంద్ర మోడీది తప్పు, ఇక్కడ వచ్చేసరికి ఏంటది అక్కడ యోగి ఆదిత్యనాథ్ తప్పు. ఇట్లా అన్నీ చెప్పుకుంటూ వీళ్ళు పబ్బం గడుపుతారు ఈ సోకాల్డ్ లెఫ్ట్ ఎకో సిస్టమ్ అంతా. మరి ఈరోజు విజయ్ని టార్గెట్ చేయాల్సిన ప్రశ్న, ఎవరైతే ప్రశ్నించుకుంటూ ఒక వైఎస్ఆర్సీపీ కంటెంట్ మెయింటైన్ చేసే ఒక పర్సన్ వచ్చేసరికి ఇప్పుడు ఇదే విజయ్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇదే క్రాంతి బ్లాగర్
ఎందుకు ప్రశ్నించట్లేదు ఈ పర్సన్ని అంటే ఇక్కడ లెఫ్ట్ ఎకోసిస్టమ్ అండ్ లెఫ్ట్ వీళ్ళది ఎలా ప్రభావితం చేస్తుంది ప్రజల బ్రెయిన్ మీద ఆలోచించండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళందరి దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయి మిత్రులారా. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ విజయ్ ఇక్కడ ఇక్కడ ఏదైతే స్టాలిన్ ఎట్లయినా మిస్టేక్ ఉందో అక్కడ సరికి అల్లు అర్జున్ మిస్టేక్ ఉంది, అక్కడ చంద్రబాబు నాయుడు గారిది మిస్టేక్ ఉంది, ఇక్కడ మోడీది కూడా మిస్టేక్ ఉంది. ఎందుకంటే వీళ్ళంత సెక్యూరిటీ ఏంటంటే ఇక్కడ అసలు అల్లు అర్జున్ వచ్చేసరికి రేవంత్ రెడ్డిది మిస్టేక్ అది. ఎందుకంటే బెనిఫిట్ షో ఇచ్చాడు కాబట్టి ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే దేవుడి దగ్గర బెనిఫిట్ అని ఎవరైతే అక్కడ ఆ ద్వారం ద్వారానే దర్శనం చేసుకుంటే ఆ వైకుంఠంలో మనకి ప్రాప్తి చెందుతుందని ఏదైతే ఒకటి చేశారో అనాదికి వచ్చిన సెంటిమెంటో ఇది అనాది నుంచి వచ్చిన సెంటిమెంట్ కాబట్టి ఇక్కడ మెరుగైన అక్కడ స్థలాన్ని వాళ్ళు డెవలప్ చేస్తుంటే అక్కడ డెవలప్ చేస్తున్న నారా చంద్రబాబు నాయుడుది కూడా తప్పే. అక్కడ ఇక్కడ కుంభమేళలో నా భూతం నా భవిష్యత్తు లెక్క దాదాపు ఎన్ని రోజులు జరిగిందో అన్ని రోజులు అక్కడ ఫిల్టరేషన్ ఆఫ్ వాటర్ ఒక డిసీజెస్ స్ప్రెడ్ కాకుండా అక్కడ చూసుకున్నందుకు నరేంద్ర మోడీ కూడా తప్పు. కానీ ఇక్కడ విజయ్ది మాత్రం తప్పు ఉండదు. ఎందుకు మిత్రులారా అంటే విజయ్ నమ్మిన సిద్ధాంతం విజయ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కర్ణుడికి ఒక కవచం ఉన్నట్టు విజయ్కి ఒక కవచం ఏంటంటే పెరియార్. ఎస్, పెరియార్ సిద్ధాంతాన్ని విజయ్ నమ్ముతాడు కాబట్టి ద్రవిడ నాడు వచ్చేసరికి విజయ్ సిద్ధాంతం కాబట్టి మనం పెన్ కలర్ కూడా మనకి ఎందుకు అదే వాళ్ళ రెడ్ కలర్ మనకి ఎందుకులే అని ఇక్కడ ద్రవిడ నాడు అనేది విజయ్ సిద్ధాంతం కాబట్టి ఇక్కడ సౌత్ ఇండియాని మన ఇండియా నుంచి డివైడ్ చేయడానికి ఈ లెఫ్ట్ ఎకోసిస్టమ్ ట్వంటీ 24/7 ఒక్క చిన్న కంటెంట్ దొరికినా అక్కడ ఆర్ఎస్ఎస్ని మోడీని లేకుంటే అక్కడ వచ్చేసరికి రైట్ వింగర్స్ని లేకుంటే అక్కడ బజరంగ్ దళని అక్కడ లేకుంటే అక్కడ ఏదైనా ఒక హిందుత్వ పేరు ఏదైనా ఒక పవర్ఫుల్ పేరు ఉన్న వాళ్ళు సనాతన ధర్మాన్ని ఫాలో అవుతుంటే వాళ్ళ పేరుని ఇరికిస్తారు. సో ఇక్కడ ఇప్పటికే మీకు అర్థమైపోయింది ఇక్కడ పెరియార్ వల్ల ఇక్కడ పెరియార్ సిద్ధాంతాన్ని విజయ్ని బతికిచ్చింది. ఇక్కడ అల్లు అర్జున్ వచ్చేసరికి గంగమ్మ జాతర సనాతన ధర్మం ముంచింది. ఇక్కడ వెంకటేశ్వర కలియుగ వెంకటేశ్వర స్వామి లార్డ్ వెంకటేశ లార్డ్ వెంకన్న ఇక్కడ చంద్రబాబు నాయుడిని ముంచింది. ఇక్కడ లార్డ్ శివ ఇక్కడ కుంభమేళలో కాబట్టి అక్కడ ఇక్కడ సనాతన ధర్మం ఒకవైపు అయితే లెఫ్ట్ అండ్ పెరియార్ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే ఇంకొక వైపు కాబట్టి ఇక్కడ విజయ్ని వీళ్ళు పల్లెత్తి మాట్లాడరు. ఇక్కడ అల్లు అర్జున్ని కానీ చంద్రబాబు నాయుడిని కానీ మోడీని కానీ యోగిని కానీ వీళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అయితే నిజంగా వీళ్ళు పెరియార్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారా? అసలు నిజంగా వీళ్ళు దళిత అయితే పెరియార్ సిద్ధాంతంలో దళితిజం కూడా ఒక మెయిన్ యాక్సెప్టే కదా అంటే అవును మిత్రులారా, వారి సిద్ధాంతం పెరియార్ సిద్ధాంతం ఏంటంటే దళితిజం కూడా. అయితే ఈ దళితిజంలో కూడా వీరేమన్నా పోట్లాడుతున్నారా? అయితే ఇక్కడ ఒక తమ్నేల్ చూసుంటారు. సీజే ఒక దళితుడు కాబట్టి ఆ దళిత సామాజిక వర్గం ఉన్న ఒక సీజేని ఈ సోకాల్డ్ పర్సన్ ఎవరైతే ఇక్కడ కూడా చూడండి సనాతన ధర్మం గురించి మాట్లాడితేనే ఇక్కడ రాకేష్ గారిని వీళ్ళు ఇంటూ మార్క్ పెడుతున్నారు. అండ్ ఈ ఒక లాయర్ని అండ్ ఒక రెస్పెక్టఫుల్ ఉన్న లాయర్ని ఇలా కొమ్ములు పెట్టచ్చా? ఒక లాయర్ని పట్టుకొని తమ్నేల్లో ఈ సో కాల్డ్ శూర్పణఖ ఇట్లా పెట్టుకోవచ్చా? మనం వాళ్ళ ఫేస్ కూడా రివీల్ చేయకుండా వాళ్ళ ప్రైవసీని చేయాలని ఈ బ్లాక్ ట్యాగ్ కూడా పెట్టాం. ఇట్లా ఒక రాకేష్ గారిని వచ్చేసరికి ఒక డిమోన్ లెక్క చూడడానికి వీళ్ళకి ఎవరు రైట్స్ ఇచ్చారు? రాకేష్ గారిని ఒక డిమాండ్ లెక్క అంటే ఒక రాక్షస్ లెక్క చూపించడానికి వీరెవరు?
అసలు మన విష్ణుదేవుణ్ణి తల నరికింది మాకు న్యాయం చేయమని చెప్పి ఒక అడ్వకేట్ వచ్చేసరికి ఒక రెస్పెక్టబుల్ అడ్వకేట్ వెళ్ళి అడిగితే అతను వచ్చేసరికి ఏమని అన్నాడు, వెళ్ళి మీ విష్ణుదేవుని అడగరాదు అని అంటాడు. అంత ఖండకారమా ఈ సోకాల్డ్ బార్లో వచ్చి డాన్స్ చేసుకునే ఒక సీజేకి? సో అంటే ఇక్కడ డాన్సర్లకు బార్లో డాన్స్ చేసే వాళ్ళకి వాల్యూ ఉందంత మాత్రాన ఇక్కడ నా సనాతన ధర్మానికి, మన సనాతన ధర్మం కోసం పోట్లాడుతున్న లాయర్లకు కానీ వ్యక్తులకు కానీ ఇక్కడ ఎటువంటి సపోర్ట్ ఉండదనేసి ఈ లెఫ్టిస్టులు చెప్తూ ఉంటారు. అండ్ నిజంగా వీళ్ళు దళితులకి నిజంగా సీజే ఎందుకు విక్రమ్ అట్లా మాట్లాడుతున్నావు, నిజంగా వీళ్ళు దళితుల గురించి పోట్లాడతారు కదా అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మిత్రులారా. నెక్స్ట్ స్లైడ్. వీళ్ళు వచ్చేసరికి మావోయిస్టుల కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. ఈ కగార్ అనేది ఆపాలని అంటారు. మరి ఇదే మావోయిస్టులు వచ్చేసరికి ఒక 26 సంవత్సరాల అమ్మాయిని, దళం మెంబర్ని హైదరాబాద్లో తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో తను చంపడం జరిగింది. బ్రూటల్గా ఇన్ఫార్మర్ అని చెప్పేసి ఇన్ఫార్మర్ అనే నెపంతోనే తనని బ్రూటల్గా చంపడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ మిత్రులారా? ఈ సోకాల్డ్ పెరియార్ సిద్ధాంతాన్ని, దళిత్ సిద్ధాంతాన్ని, బౌద్ధ సిద్ధాంతాన్ని వీళ్ళు ఫాలో చేసే సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో మరి ఇక్కడ ఈ దళిత బిడ్డ మీద ఎందుకు గుర్తుకు రాలేదు చెప్పండి మిత్రులారా. ఇప్పుడు వీళ్ళ కోసం మీరు ఏం చేస్తారంటే షేరింగ్, లైక్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అసలు వీళ్ళకి ఫండింగ్ ఇచ్చేది ఎవరు విక్రమ్? నిజంగా మీరు ఇంత చెప్తున్నారు కదా, మరి వీళ్ళకి ఫండింగ్ ఇచ్చేది ఎవరంటే దీనికి సమాధానం మన ఈడీనే చెప్తుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి మనకి September 9, 2025లో 3:47 PM మనకి టైమ్స్ ఆఫ్ ఇండియాలో కథనం చూడండి ఫ్రెండ్స్. సోరోస్ ఫండెడ్ ఎంత 8 crores ఫ్రమ్ యుఎస్ఏడ్. ఈడీ క్లారిఫై చేసింది ఇక్కడ ఏంటి మనకి. సో ఇక్కడ యుఎస్ఏడ్ ఇంకా డబ్బులు పంపిస్తుంది. ట్రంప్ ప్రెసిడెంట్ అయినా కూడా ఇంకా మనకి డబ్బులు పంపిస్తుంది. ఇక్కడ ఏదైతే ఎవరికి పంపిస్తుంది వీళ్ళని మీరు చూస్తే దాదాపు ఇక్కడ చూస్తే లెఫ్ట్ లిబరల్ వోక్ ఎజెండా అబ్రాడ్ అండర్ ఈడీ స్కానర్ కనెక్షన్ విత్ అండ్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ అనే హెడ్జ్ ఫండర్ జార్జ్ సోరోస్ బై ఈడీ. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం బెంగళూరు బేస్డ్ కంపెనీస్ దాంట్లో సోరోస్ ఫండింగ్ ఇంప్లిమెంట్ అయ్యింది మిత్రులారా. చూడండి ఇప్పుడు వాళ్ళకి ఎలా ఏ రేంజ్లో ఎకనామిక్ ఇన్కమ్ వస్తుందో మీరు చూడండి. ఇది ఎవరికి పంపిస్తున్నారు? సౌత్ రీజియన్లో ఉన్న వాళ్ళకే ఎందుకు పంపిస్తున్నారు? ఏ ఘటన జరుగుతున్నా కూడా సౌత్ ఇండియానే ఎందుకు జరుగుతుంది, నార్త్ ఇండియాని ఎందుకు తీసుకోవట్లేదు? మన జీడిపి ఎదిగిందో ఆ రోజు నుంచి మన దేశం మీద విదేశీ శక్తులు ఇంత కుళ్ళు కుతంత్రాలు ఎందుకు చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఎందుకంటే ఇది ఒక పార్టీ విధంగా కాదు, ఇది ఒక మతం విధంగా కాదు. ఎందుకంటే ఇది మన దేశం గురించి. మన దేశం గురించి వచ్చినప్పుడు కూడా ఇంకా మనం కులాలు, ప్రాంతాలు, మా పార్టీలు అనుకుంటే వెళ్తూ ఉంటే మన దేశమే మనుగడనే ఉండదు. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ ఈ లెఫ్టిస్ట్ ఐడియాలజీతో మెయింటైన్ అయ్యే ఛానల్స్ని మీరు రేపటి నుంచి ఏదైతే జీమెయిల్ని వద్దనుకొని ఇప్పుడు జోహోమెయిల్కి ఎలా అయితే మీరు వెళ్తున్నారో ఈ లెఫ్టిస్ట్ని వదిలేసి రైట్ వింగర్స్ ఛానల్స్, రైట్ వింగర్స్ ఛానల్స్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ మనకి ఈ పేపర్స్ ఉన్నాయి. సో మీరు ఏ వైపు మీ ఆలోచన అంటే రైట్ వింగర్స్కి మీరు సపోర్ట్ చేస్తారా చేయరా అని మీ వ్యక్తిగత విషయం. కానీ దయచేసి ఈ సోరోస్ ఫండింగ్ చేసే ఈ లెఫ్టిస్ట్ ఎకనామిక్ దానికి పనిచేయకండి. అండ్ వీళ్ళు ఇంకోటి ఏం చేస్తారంటే మిత్రులారా, ఇప్పుడు చిన్నజీయర్ స్వామి వచ్చేసరికి పెరియార్ ఆలోచించిన లాగానే ఇక్కడ వేదాలకు వచ్చేసరికి ప్రతి క్యాస్ట్లో వీళ్ళు చదవమని చెప్తున్నారు మిత్రులారా. వీళ్ళు చెప్తున్నారు అక్కడ ఏంది వేదాలని ఏ క్యాస్ట్ అయినా చదువుకోవచ్చు అనేసి చెప్తున్నారు. అండ్ అక్కడ ఏదైతే సమతామూర్తి ఉందో ఆ సమతామూర్తి సాక్షిగా అక్కడ యజ్ఞోపవేతం కూడా వేసి అక్కడ జరుగుతున్న ఒక తంతు మనకి ఏదైతే మనం చూస్తున్నాం. అయితే వీళ్ళ గురించి పక్కన పెడితే వీళ్ళ గురించి ఇట్లా డబుల్ స్టాండర్డ్ ఏమిటి మీ చరిత్ర అనుకుంటా వీళ్ళు మాట్లాడతారు. అదే థాట్స్ అనగానే అక్కడ ఆయిల్ రాయంగానే ఖర్చీఫ్లు కోవిడ్ టైంలో కూడా
కర్చీఫ్లు ఇస్తే కోవిడ్ తగ్గుతుందని కొన్ని పొంకాలుగా మన యూట్యూబ్ వీడియోస్లో రీల్స్లో కూడా చూస్తున్నాం మిత్రులారా. మరి వాళ్ళ గురించి ఎందుకు వీళ్ళు చెప్పట్లేదు? సో ఇక్కడ ఈ లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఓన్లీ మన సనాతన ధర్మం అయిపోయి ఉంది. నేను ఇప్పుడు మిమ్మల్ని వేడుకుంటున్నా, ఎటువైపు ఉంటారు? రైట్ వింగర్ వైపు ఉంటారా, లెఫ్ట్ వింగర్ వైపు ఉంటారా? ఒక దేశం అనేది ఇప్పుడు క్రూషియల్ బార్డర్ లైన్లో ఉంది మిత్రులారా. మీ బ్రెయిన్ ఎకోసిస్టమ్ అంటే ఈ జెన్జీ కల్చర్ని ఏదైతే నేపాల్ని, బంగ్లాదేశ్ని, నెక్స్ట్ ఇంకొకటి వేరే దేశాల్లో జరుగుతున్న ఏదైతే జెన్జీ ఉందో ఇది భారతదేశానికి పొక్కే ఛాన్స్ ఉంది. సో ఈ జెన్జీ యూత్ని ఇప్పుడు కాపాడే భవిష్యత్తు కాపాడే ఆయుధం మన చేతుల్లో ఉంది. ఎందుకంటే మిత్రులారా, ఇప్పుడు ఈ లెఫ్ట్ కార్నర్ని మనం సపోర్ట్ చేయకపోతే వాళ్ళ అల్గోరిథం పడిపోతుంది, వాళ్ళ ఛానల్స్ని గ్రోత్ ఉండదు. అదే రైట్ని మీరు నచ్చకపోయినా ఒకసారి చూస్తే కొన్ని దేశం గురించి కొన్ని వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో రైట్ వింగర్స్కి సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనసారా వేడుకుంటున్నాను. జై హింద్, జై భారత్ ఫ్రెండ్స్.